ఒకటి రైస్, ఒకటి పప్పు. నేను మాట్లాడాలంటే నాకు ఫ్రీగా ఉండాలి, అందుకే నేను బాల్కనీలోకి వచ్చాను. నేను ఒక సైకోని, ఒక వేస్ట్ గాడిని, ఒక మూర్ఖుడిని పెళ్లి చేసుకున్నా. పెళ్ళి కాకముందు పెళ్ళై 4 సంవత్సరాలు, మొత్తం 5 సంవత్సరాలు బట్టి ప్రతిరోజు తనే వంట చేస్తాడు. ఇప్పుడు కొత్తగా ఒక వారం బట్టో 2 వారాలు బట్టో నాకు అర్థం కావట్లా. అదే నేను సత్యాన్ని కలిసిన తర్వాత నుంచి కరెక్ట్గా పొద్దున్న 11 అవడం ఆలస్యం. వంట చేసుకో అంటున్నాను నన్ను. బియ్యం ఏమో అక్కడెక్కడో అడుగున పెడతాడు, వంగి తీయాలి. ఇంకోటి ఆ కుక్కర్లకి హెడ్ తిప్పేవి పోయాయి. మేకు లాంటిది ఒకటి ఉంది, దాంతో కుక్కర్ పెట్టాలి. అది నాకు పెట్టడానికి ఎంత ఉన్నా రాదు. నాకు కుక్కర్ అంటే నాకు భయం. నేను అది ఇంకోటి ఇప్పుడు నేను సరే ఒక మాట నేను కష్టపడి ఒక ½ అన్ అవర్ వంటగదిలో స్పెండ్ చేసి కూర వండుతా. తను తింటాడా? ముట్టుకోను కూడా ముట్టుకోడు. మళ్ళీ బయట నుంచి వందలు పెట్టుకుని కర్రీస్ తెచ్చుకుంటాడు, అవే తింటాడు. నేనేమంటానంటే మరి తను బయట నుంచి కర్రీస్ కొనుక్కొచ్చుకునే గాడికి నేను ఎందుకు వంట చేయడం, ఇంట్లో కర్రీ ఎందుకు వండడం? పాపకి రైస్ అయితే కట్టాలి. రైస్ బ్యాగ్ పైనే ఉంచు, కింద పెట్టకని చెప్పా. లేదు అక్కడే పెట్టాడు. ఆ కుక్కర్లు కూడా మంట ఎక్కువ పెట్టి వల్ల కుక్కర్లు కాడలు ఊడిపోయాయి, కుక్కర్ రావట్లేదు. అయితే 5 సంవత్సరాలు బట్టి తనే వంట చేసే మనిషి ఇప్పుడు కొత్తగా మార్నింగ్ టైంలో వంట చేయమని నన్ను చాలా తిడుతున్నాడు, ఫోర్స్ చేస్తున్నాడు. ఓకే, నేను వంట చేస్తా. గంట సేపు స్పెండ్ చేసి కష్టపడి నేను వంట చేస్తా. తను ఏమి ఒక్క ముద్ద కూడా తినడు, అన్నం తినడు, చపాతీలు తెచ్చుకుంటున్నాడు. నేను ఏ కూర తినడు. మరి ఇంకెందుకు ఫోర్స్ చేస్తున్నాడు? పాప అంటున్నాడు. పాప కూర తినదు. ఏ కూర అయినా ఒక్క ముక్క కానీ ఒక్క పీస్ కానీ పాప కూర తినదు. 4 years బేబీకి అస్సలు కూర ముట్టుకోదు. ఒక చుక్క కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి, ఏదన్నా గ్రేవీ టైప్ అది కూడా ఒక్క డ్రాపే. పిల్లకు ఒక్క డ్రాప్ వేసే కూర కోసం వంట చేయడం అంటే నాకు అర్థం కావట్లేదు. నేను ఏమంటున్నా అంటే నేను వంట చేస్తా, నేను కష్టపడి వంట చేస్తా, కానీ నువ్వు బయట నుంచి కర్రీస్ కొనుక్కొచ్చుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు నేను వంట చేసి పెడతాను, తను బయట నుంచి కొనుక్కుని అవే తిన్నప్పుడు ఇంకా నేను ఈ వంట చేసి ఏం లాభం? మళ్ళీ సత్య ఫోన్ చేస్తాడు, నేను వెళ్ళిపోతాను. నేను కూడా సమ్టైమ్స్ అక్కడే తింటాను మధ్యాహ్నము. మరి ఇంక వండిన వంట అంతా అక్కడే ఉండిపోద్ది, వేస్ట్ అయిపోద్ది కదా. ఒక పూట కర్రీ 2 పూట నేను తినాను. తన ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కావట్లేదు. అసలు మనిషితో మాట్లాడేది లేదు, మంచితనం లేదు, ఏమీ లేదు. ఫైటింగ్. నిన్న వంట చేసేటప్పుడు వీడియో తీస్తున్నా, ఫైటింగ్. మొన్న వంట చేసే రోజు ప్రతిరోజు ఫైటింగే చేస్తున్నాడు. నాకేమో ఏంటో అర్థం కావట్లేదు. కాళ్ళ వేళ్ళు ఇలా ఫోల్డ్ అయిపోతున్నాయి బాగా. మరి చల్లదనం వల్ల లేకపోతే అదేమన్నా ప్రాబ్లమో తెలియదు. డాక్టర్ గారికి అయితే మెసేజ్ చేశాను. కాళ్ళ వేళ్ళు బాగా ఫోల్డ్ అయిపోతున్నాయి ఊరికే. అదొకటి ప్రాబ్లం అవుతుంది నాకు. అండ్ ఆ సైకో బిహేవియరు, అతని కోపిష్టితనం వల్ల నేను చాలా సఫర్ అవుతున్నాను, చాలా ఇబ్బంది పడుతున్నాను, చాలా ఏడుస్తున్నాను. ఐ ఆమ్ నాట్ హ్యాపీ ఎట్ ఆల్. తనకొకటే ఎప్పుడు కూడా నా ఫేస్లో స్మైల్ ఉండొద్దు, నేను ఏడుస్తూనే ఉండాలి, నేను బాధపడుతూనే ఉండాలి. అది అతని ఇది. తనకేం కావాలి తనకి తెలీదు, నాకు తెలీదు. కానీ తను ఫైట్ చేయాలి, గొడవ పడాలి. నేను హ్యాపీగా ఉండొద్దు గొడవ పడాలని. ఇప్పుడు నేను రోజు అంటులు తోముతాను, దానికి నాకు బాధ ఏముంది? అది నా పని, నేను చేస్తాను. నేను రోజు బట్టలు ఎప్పుడు వారానికి ఒకసారి 2 సార్లు బట్టలు ఉతుకుతాను, దానికి బాధ ఏముంది? అది నా పని. అలాగే రోజు తను పొద్దున్న సాయంత్రం వంట చేస్తాడు, అది అతని పని, దానికి బాధ ఏముంది? సరే నేను వంట చేస్తాను. తను తింటాడా? తను తినడు. బయట నుంచి కర్రీస్ తెచ్చుకునే అతనికి నేను వంట చేయాలి అని ఏంటి? అంటే ఒక మనిషి పని చేయాలి, కష్టపడాలి, కానీ దాని ఫలితం అతనికి అవసరం లేదు. నేను వంట చేస్తా, తను తినడు, కానీ నేను వంట చేయాలి. అది ఏంటి సైకోయిజం నాకు అర్థం కావట్లేదు.